ఏంట్రా ఇది పాత సినిమాల రోడ్డులాగా డెవలప్ అవ్వండిరా. మన పెద్దోళ్ళు ఏం చెప్పారు? 4 రాళ్ళు వెనకేసుకోమన్నారు. మీరేంట్రా నా కారు ముందేశారు? ఆడితో మాట్లాంట్రా, తొక్కి పట్టి నార తీయండి. బాడీ పీస్ పీస్ అయిపోవాలి. ఎరా ఊరు మారింది అన్ని మర్చిపోయాడు అనుకుంటున్నారా? కొత్తగా కనిపిస్తున్నాను అంతే. లోపల సుబ్బుగాడు అలాగే ఉన్నాడు. బాస్ లాగా పొగరు ఏమాత్రం తగ్గలేదు. ఇంకా చూస్తారంట్రా ఏసేండి నా కొడుకునే. పేరులో భద్రం ఉంటే సరిపోదురా, నాతో కూడా భద్రంగా ఉండాలి. బాబాయ్ ఏం బాబాయ్ ఇది? ఒరే సుబ్బు, నువ్వేనా? మన ఊరికెవరో ఆఫీసులో వస్తున్నారు అనుకున్నాను రా. మొత్తానికి సాధించావురా. ఏం బాబాయ్ షాప్ ఏమైంది? షాపా? అదో పెద్ద కథలేరా. షాప్ ఉంది కదా అని అప్పు చేసి కూతురు పెళ్లి చేశాను. ఈ వ్యాపారం మొత్తం లాస్ వచ్చింది. ఏదో ఇలా మీ పిన్ని నేను బతకాలి కదరా. సుబ్బు, ఈ అలవాట్లు మానలేదేంట్రా? ఈ మనిషి మారాడు, గుణం ఏమాత్రం మారలేదు. ఎంత సపోర్ట్ చేసాం అంతేలే, ఎదిగితే ఎవడైనా మర్చిపోతాడు. బాబాయ్ ఇది ఉంచు, సొంతంగా షాప్ పెట్టుకో. మళ్ళీ నీకు పూర్వ వైభవం రావాలి బాబాయ్. సుబ్బు, నన్ను క్షమించరా సుబ్బు, క్షమించు. బాబాయ్ మీరు నన్ను నమ్మారు, మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదు. నేను సెటిల్ అయ్యాను, మిమ్మల్ని కూడా సెటిల్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. సుబ్బు, మీ నాన్న గుర్తొస్తున్నాడు రా. అవును, తాత ఎక్కడా? తాత అందరినీ తిట్టేవాడు. ఆయనకి టైం వచ్చింది, వెళ్ళిపోయాడు. ఇక నుంచి నా సంపాదనలో 10% తాత పేరు మీద ఏదైనా చేద్దామని డిసైడ్ అయ్యాను. సరే బాబాయ్, నేను వెళ్ళొస్తాను. వెళ్ళరా, ఆ భగవంతుని చల్లగా చూడాలి. వెళ్ళరారా. నమస్కారం అండి, రండి. నమస్తే అండి. రండి కూర్చోండి. కూర్చోమ్మా. జానకి, అమ్మాయిని తీసురా. సరేనండి. గొప్ప ఫ్యామిలీ అండి మీది. మంచి లవ్ స్టోరీ తీర్చండి బాబు. మీ అబ్బాయి కుసింది డేర్ చేసి అమ్మాయి నచ్చిందని చెప్పాడు. అదే ఆ రోజుల్లో మీరు చెప్పుంటే ఆ సుశీలతోనే మీకు పెళ్ళి అయ్యేది. కారు ఎండ్లో ఉంది, వెళ్ళి గొడుగు పట్టు. వెళ్ళా. అర్థమైంది, మీకెక్కడో కాలింది. అమ్మా, నేను బావని తప్ప ఎవరిని చేసుకోను. నేను బావకు మనసిచ్చాను. నేను వాళ్ళకి మాట ఇచ్చాను. త్వరగా రా. నీకోసం ఇలా వచ్చేయమని వచ్చేస్తాను నాన్న, కానీ పెళ్లి మాత్రం బావతోనే. నా సహనాన్ని పరీక్షించొద్దు. నేను అదే చెప్తున్నా నాన్న, సుబ్బు సహనాన్ని పరీక్షించొద్దు. వాడిని ఎలా ఆపాలో నాకు తెలుసు. వాడిని ఆపితే ఏం జరుగుతుందో బాబాయ్కి బాగా తెలుసు. ఇంతకీ నువ్వు వస్తావా రావా? నేను రెడీగానే ఉన్నాను, నువ్వే కదలట్లేదు. దామ్మా. ఎరా, అమ్మాయి నచ్చిందా? నాకు ముందే నచ్చింది డాడీ. సంతోషం. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిష్టరాష్ట్రం. ఎమ్మెల్యే గారు ఎలా ఉన్నారండి? బాగున్నానండి సార్. కడలి గ్రామానికి చెందిన పనులు బాగా జరుగుతున్నాయి. మీకోసం మన ఎమ్మెల్యే లక్ష్మణ్ గారు వచ్చారు. నమస్కారం సార్. ఏం లక్ష్మణ్, బాగున్నావా? బాగున్నానండి. బాగున్నాను సార్. కూర్చోండి.
మొన్న మీరు ఇచ్చిన 2 కోట్ల ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ అయిపోవచ్చింది సార్. మీరు ఒకసారి విజిట్ చేస్తే. సార్ సుబ్రహ్మణ్యం 5 నిమిషాలు వస్తా అన్నాడు, వచ్చిన వెంటనే తీసుకురమ్మంటారా? ఓహో, ఆ కుర్రోడా సుబ్రహ్మణ్యం? అతను మన గ్రామాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి కుర్రాడు. అవును సార్. సరే, వచ్చిన వెంటనే తీసుకురా. గుడ్ మార్నింగ్ సుబ్రహ్మణ్యం. గుడ్ మార్నింగ్. మీకోసం మినిస్టర్ గారు వెయిట్ చేస్తున్నారు. సార్ సెక్రటరీపల్లి బ్రిడ్జ్ గురించి ఏమైనా నన్ను ఆశీర్వదించండి. లేవాడు సుబ్రహ్మణ్యం, కూర్చో. మా పార్టీ ఎమ్మెల్యే లక్ష్మణ్ గారు. నమస్తే సార్. నమస్తే. ఈయన పారిశ్రామికవేత్త జిఎన్ రావు గారు. నమస్తే సార్. నిన్ను ఆశీర్వదించడానికి నా వయసు సరిపోతుందేమో కానీ నా స్థాయి సరిపోదు సుబ్రహ్మణ్యం. నా చేతులు మీ పాదాలను తాకాయంటే పైకి కనిపించే మీ వయసుని స్థాయిని చూసి కాదు సార్, కనిపించిన మీ మంచి మనసును చూసి. నీ వినయం, నీ విధేయత చూస్తూ ఉంటే మీ నాన్న గుర్తుకొస్తున్నాడయ్యా. 10 మందికి మంచి జరుగుతుందంటే ముందుండేవాడు. ఇప్పుడు నువ్వు 1000 మందికి మంచి జరగాలని ముందుకొచ్చావు. ఎలాగైనా మీ యూత్ని అప్రిషియేట్ చేయడానికి ఒక రోజు కేటాయించాలనుకుంటున్నాను. చూసావుగా, ఒక్క క్షణం తీరుకుండదు. సగం జీవితం అంతా నా జర్నీలకే సరిపోతా ఉంది. అది సరేగాని మా చిన్నప్పుడు అరచేతిలో స్వర్గం చూపిస్తా అనేవాళ్ళు. ఆ వాక్యాన్ని మీ యూత్ నిజం చేసిందయ్యా. థ్యాంక్ యూ సార్. ఐఎమ్ రియలీ అప్రిషియేట్ యూ. ఇంకా కొత్తగా యాప్స్ ఏమైనా ఉంటే కనిపెట్టు. అలాగే మన ఊరు కోసం, మన ప్రజల కోసం ఉపయోగపడేవి ఏమైనా ఉంటే చూడు. చాలా ఉన్నాయి సార్. మీరు పిలిచారని వచ్చేసాను. ఒక డెమో తయారు చేస్తున్నాను. అది పూర్తయ్యాక నేను మిమ్మల్ని కలుస్తాను. చదువు, పని, ఆదాయం మనిషికి చాలా అవసరం. వాటి విలువ నాకు బాగా తెలుసు. వాటికి సంబంధించిన యాప్స్ త్వరలోనే రిలీజ్ చేయబోతున్నాను. అది మీ చేతుల మీదుగా. అందరూ సెటిల్మెంట్ కోసం చూస్తారు. నేను లైఫ్ని ఎలా సెటిల్ చేయాలని చూస్తున్నాను. నా ఫ్రెండ్స్తో సహా ప్రతి ఒక్కరికి ఈ యాప్లో కన్క్లూషన్ దొరుకుతుంది సార్. బాగుంది సుబ్రహ్మణ్యం. 10 నిమిషాలు మాట్లాడితే నీకు ఫ్యాన్ అయ్యేలా ఉన్నాను నేను. థ్యాంక్ యూ సార్. నిజంగా చాలా బాగుంది. రియల్లీ గ్రేట్. నీలాంటి వాళ్ళు ఒక్క ఊరికే కాదు, ప్రతి ఊళ్ళోనూ ఉండాలి. రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ సుబ్రహ్మణ్యం. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నిరభ్యంతరంగా నా దగ్గరికి రావచ్చు. ఓకే సార్. నో అపాయింట్మెంట్. థ్యాంక్ యూ సార్. సారీ సినిమా, దెబ్బ బలంగా తగిలినట్టుంది. ఇదే ఈ తొందర వద్దనేది. కట్అవుట్ ఉంది కానీ కంటెంట్ లేదు. సర్లే, లోపల పెదమామతో చిన్న సెటిల్మెంట్ ఉంది, చూసుకొని వస్తాను. అత్తయ్య, షుగర్ కొంచెం ఎక్కువ వేసి వేడివేడిగా పాలు తీసుకొస్తారా? వేడివేడి పాలలో కొంచెం షుగర్ ఎక్కువేసి తీసుకురామని. అది అలాగే బాబు. మావయ్య, మీకన్నా నేను చాలా చిన్నవాడిని. నాకు అంత రెస్పెక్ట్ అవసరం లేదు. కూర్చోండి. ఇదిగో వచ్చింది ఇంటల్లుడు కాదు మర్యాద చేయడానికి. అంతకన్నా ముందే వాడు నా మేనల్లుడు. ఇదిగో నాన్నా. మావయ్య, అలా పిలవకో, సర్రన కాలిపోద్ది. ఎందుకు మావయ్య? కోపమా, ద్వేషమా, పగ? అసహ్యం. మీ తాత, మీ నాన్న, ఇప్పుడు నువ్వో. ఏం చేసాం? మోసం చేసామా? చేస్తూనే ఉన్నారు. నా కూతురు గేలం వేసావు, నా ఆస్తికి వాలేసావు. దొరకనివ్వను, నిన్ను గెలవనివ్వనురా. పెద్ద పెద్ద తిమింగిలాన్లే మింగేశాను. పేత పరికివి నువ్వేంతరా? నీ ముందు నేను ఎప్పుడు చిన్నవాడినే మావయ్య. నీతో మళ్ళీ ఛాలెంజ్ చేయడానికి రాలేదు. అలాగని గెలిచానని విర్రవీగడానికి రాలేదు. సంకల్పం ఉంటే మనిషి ఏదైనా సాధించవచ్చని మా నాన్న నమ్మేవారు. అలాగే మిమ్మల్ని నమ్మారు. కానీ మీరు? నేను మా నాన్న నమ్మకం నిజం అవ్వాలి అనుకున్నాను. మన ఫ్యామిలీలు కలవాలి అనుకున్నాను. ఆస్తులు కలుపుకుందామని రాలేదు. మా నాన్న ఎలా ఉంటారో నాకు తెలియదు మావయ్య. కానీ ఆ స్థానంలో మీరు ఉండబట్టే నాకు ఈరోజు ఈ గుర్తింపు. ఇది నిజం. నేను ఈ స్థాయికి వచ్చానంటే కారణం మీరే. పగ తీర్చుకోవడానికి రాలేదు మావయ్య. ప్రేమను పంచమని అడగడానికి వచ్చాను మావయ్య. నేను గెలిచానని మీరు అనుకుంటున్నారు. నువ్వే గెలిచావని నేను అనుకుంటున్నాను. పగ తీర్చుకోవాలంటే నేను మీ ఇంటికి రావాల్సిన అవసరం లేదు మావయ్య. మహికి సైగ చేస్తే చాలు. నువ్వే కాదు, దేవుడు కూడా ఆపలేడు. అలా చేస్తే మన ఇంటి పరువు బయటపడుతుందని ఆగాను. ఇప్పటికీ మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాను మావయ్య. నువ్వు ఎదిగావంతేరా. దాన్నిచ్చి పెళ్లి చేస్తేనే నువ్వు గెలిచినట్టు. ఆ జరగదు.